అమ్మ, అందరికీ వందనాలు. నా యేసయ్య పేరున అందరికీ వందనాలు. దేవుడు ఏం చెప్తాడంటే, నేను పరిశుద్ధిగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధిగా ఉండండి అని దేవుడు చెప్తుంటే మనుషులు పరిశుద్ధిగా మనట్లేదు. మనుషులు ఏమి ఎతుకుతారంటే, కళ్ళున్నప్పుడు దేవుడికి వెతకాలి కానీ కళ్ళు మూసిన తర్వాత దేవుడికి వెతకలేము. మరణం అంటే వచ్చినప్పుడు తప్పించుకోవడం కష్టం. అక్కడ జ్వరం వచ్చిందనుకో, మాకు జ్వరం వచ్చింది, ఒంట్లో నీరసంగా ఉంది, వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇండిషన్ వేసుకోవాలి, నా జ్వరం తగ్గుతుంది అని దాని గురించి ఒక తలనొప్పి వచ్చిందనుకో అమృతానం రాసుకోగలవు. అదే మరణమును చెప్పకుండా వచ్చేదే మరణము. ఆ మరణం నుంచి తప్పించుకోవాలంటే ఈ భూమి మీదే నువ్వు తప్పించబడాలి. ఈ భూమి మీద తప్పించబడకపోతే నువ్వు అక్కడ తప్పించలేవు. ఆ నరకంలో నువ్వు చనిపోయిన తర్వాత, ఆ నరకంలో పడిపోయిన తర్వాత నీకు తప్పించాలంటే యేసయ్య తప్పించలేడు. నీ ఆత్మ ఉన్నప్పుడే మీ ఇల్లును చక్కబెట్టుకోవాలి. నీ ఆత్మ లేకున్నప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకోవడము కష్టము. దేవుడు మనిషికి చనిపోయినంత వరకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశమే ఇస్తున్నాము. మనమే ఏదో ఒక తప్పు చేస్తే, ఎవరికో తప్పు చేస్తే, ఒరే నీకు 3 సార్లు నీకు అవకాశం ఇస్తున్నారా, ఈ అవకాశం నువ్వు వినియోగించుకోవట్లేదురా, నీ కరం నువ్వు అనుభవిస్తావా అని మనుషులమే మనం చెప్తున్నప్పుడు దేవుడు చూచుచున్న దేవుడు, నా యేసయ్య నన్ను కాపాడే దేవుడు, కొనుకొను నిద్రపోను పిలిస్తే పలుకుతానన్న దేవుడు నా యేసయ్య నామంలో రక్షణ. యేసయ్య నామంలోనే రక్షణ ఉంది, ఏరే నామంలో రక్షణ లేదు. యేసయ్య మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి తన రక్తము సిందించి 3వ రోజు పునరుద్ధానమై లెగిసి మన గురించి లెగిసి లోకం వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే మన పాపం జీవితము, మన శాపాలు, మన దోషాలు, బాల్యం చేసిన పాపాలు, పెద్దయిన చేసిన పాపాలు, మనం తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు అతను యేసయ్య రక్తంతోనే మనం కడుక్కుంటేనే కానీ పోతాయి. ఏ రక్తంతో కడుక్కుంటే పోదు. ఒక యేసయ్య రక్తము పరిశుద్ధతో ఉంది. పరిశుద్ధ రక్తము, ఆ రక్తం దొరకాలంటే చాలా కష్టము. ఇప్పుడు యేసయ్యకి నమ్ముతేనే కానీ, ఒక మాట బైబిల్లో రాసింది, సర్వలోకాలకు వెళ్ళండి, నా రాసి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, లేపనవాడు శిక్ష అని నా దేవుడు యేసయ్య ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒక మనిషే తప్పు చేసినప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి రక్షణ అనేది లేదు. మనిషికి ఒక సెక్యూరిటీ అనేది లేదు. ఆ సెక్యూరిటీ దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ మనిషికి నీ మరణం తర్వాత మరొక లోకం ఉందానికి యేసయ్య ఒక్కడే చెప్తున్నాడు. ఏదీ లేదు, యేసయ్య ఒక్కడే చెప్తాడు, మరి ఏదీ లేదు. దేవుడు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా తప్పించి నా తండ్రి దగ్గరికి ఎవరూ చేరలేరు, ఎవరు వెళ్ళలేరు. అందుకే నీ దేవుడు ఖచ్చితంగా చెబుతాడు. ఇంక యేసయ్య ఒక మాట అని చెప్తున్నాడు, నాలోన ఏమైనా పాపం ఉంటే ఎలాంటి వాళ్ళని నురేపించగలరా అని నా యేసయ్య ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ ఇసిరాడు, దాంట్లోనూ ఎవరు తీయలేము. ఆ యేసయ్య చాలా మంచి దేవుడు, పరిశుద్ధుడు. బైబిల్ మీద కూడా పరిశుద్ధ గంధము అని రాసి ఉంది. ఏ గంధం మీద ఏ పరిశుద్ధ గంధం అని రాసి లేదు. పరిశుద్ధ గంధం అంటే దేవుడు పాపము లేపన గంధము. ఆ పాపము లేపన గంధం కాబట్టి పరిశుద్ధ గంధము. నేను పరిశుద్ధిగా ఉన్నాను, నా పిల్లలై మీరు కూడా పరిశుద్ధిగా ఉండాలని దేవుడు మన ద్వారా అతను మాట రావాలని అనుకోవాలని నేను దేవుడిలాగా దేవుడు పోలికలో మనం ఉన్నాం, కానీ దేవుడి మాటల్లో మనం ఉండాలి. దేవుడు ఎలాగ నడమంటే మనం అలా నడాలి, కానీ మన ఇష్టాసారంగా నడుస్తూనే మన పాపంలో కోల్పోతున్నాము. పాపం వచ్చిన జీతము మరణము. ఆ మరణము తప్పించుకోవాలంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే
పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే మనం చేసే ప్రతి పాపము అతని దగ్గర మోకాలేసి, అయ్యా నేను పాపిని నన్ను క్షమించుమని అడిగితే ఖచ్చితంగా దేవుడు తనకి జవాబిస్తాడు. మా పాపం వల్ల పోతుంది. అలాంటి దేవుడు మాకు దొరకాలంటే చాలా కష్టము. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అది దుర్వ్యర్థం మనం చేసుకోకూడదు. దుర్వ్యర్థం చేసుకొని మనం అగ్ని ఆరదో పురుగు సావదో అందులో పడిపోతే యేసయ్య కూడా రక్షించడానికి కష్టము.